ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యం విలువలను కాపాడాల్సిన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎలక్షన్స్ జరిగేటప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఒక నియంతలా ప్రవర్తించావు. అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన కప్పాలు నీ యొక్క జేబులో పెట్టుకున్నావు. నువ్వు అన్యాయంగా అక్రమ ఆస్తులను అనేది సంపాదించావు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని నీ యొక్క చౌకబారు రౌడీలతోటి ఇబ్బంది పెట్టావు. తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే హత్యా ప్రయత్నాలు చేసిన సంఘటనలో ఈరోజు ప్రజలు మర్చిపోలేదనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకటి, ఈరోజు నువ్వు నిన్న కాక మొన్న నీకు అరెస్ట్ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వస్తే, ఒక యువ నాయకుడు వస్తే అతని మీద కూడా నువ్వు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశావంటే నీలో ఇంకా అహం చావలా, నువ్వు చంపుకో. నీకు జైలు కూడు తింటే తప్పితే నీకు మళ్ళీ జ్ఞానం రాదు, ప్రజల విలువలు తెలియదు, అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నావు. ఈరోజు ఇక ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి చూస్తే చాలా ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజానీకం, పల్నాడు ప్రజానీకం ప్రశాంతమైన ప్రజానీకం, వాళ్ళు ఒక విశ్వసనీయతకి నిదర్శనంగా ఉండే వ్యక్తులు. అందుకనే మీరు చేసిన వైఎస్ఆర్ పార్టీ చేసిన దౌర్జన్యాలకి మరి ఒక క్లీన్ చిట్ ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ 7 శాసనసభ్యుల్ని చిన్న మెజారిటీస్తో కాదు అత్యధిక మెజారిటీలతో గెలిపించారు పల్నాడు జిల్లా ప్రజానీకం అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే